రాబేట్రా రాబేట్రా నీకు అవ్వాలా అవ్వాలా నీకు ₹1,00,000 తీసుకున్నాడు మీవాడు ఏంది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇలా వీడియో ఏంటి అంటే మళ్ళీ ఇంకొకసారి అయితే మమ్మీ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాము అన్నతోటి. అన్న మీకు తెలిసే ఉంటుంది, సగానికి సగం అందరికి తెలిసే ఉంటుంది. గెటమ్మయ్య అన్న అంటే మమ్మీ చూడలే ఇంతవరకు. అట్లా అన్నను కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. ఇప్పటి నుంచి మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం కంటిన్యూ, అంటే కలిసి చేస్తాము. అట్లా అని చెప్పేసి అన్ననైతే తీసుకొచ్చిన. ఇప్పుడు ప్రాంక్ ఏంది అంటే అన్న నాకు పైసలు ఇచ్చిండు. ఏమైంది పైసలు, ఏమైంది ఇంకా ఏమైంది పైసలు ఇవ్వవా అని చెప్పి నా మీద ఫుల్ సీరియస్ అయిపోతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తీసుకొని ఇవ్వవా అని చెప్పి సీరియస్ అవుతాడు. అప్పుడు మమ్మీ రియాక్షన్ అయిందో చూడండి. వీడియో చూస్తున్నాను, లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్న కామెంట్లు గుద్దేయండి, కామెంట్లు. అన్న మంచి యాక్టర్, అన్న మంచి యాక్టర్. మమ్మీనైతే ఒక ఆట పడిస్తాను, జాగ్రత్తగా ఉండండి. అరే మీకు తెలియని నెంబర్స్ నుండి. హలో చిన్న మమ్మీ, షాప్ కాడికి రా మమ్మీ. ఇది బట్టలు కొనికి పోదామని చెప్పినా కదా. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు మరి ఇప్పుడు రాయిగా సాయంత్రం మంచిగా ఎండ లేదు ఏం లేదు, పోదాం రా. షాప్ కాడికి రా, షాప్ జల్దీ బంద్ చేస్తా కోసేపు ఉండి. సరే చలో గైస్, ఫోన్ అయితే చేసేసినాము, వస్తుంది. వచ్చిన తర్వాత అయితే మేము చూపిస్తాం. ఫుల్ కామెడీ అయిపోతుంది, అంటే కామెడీ చేస్తాము. సీరియస్ లో చేస్తాం ఫస్ట్ సీరియస్, దాని తర్వాత మెల్లమెల్ల కామెడీ అయిపోతుంది. అంటే మీకు మిమ్మల్ని నవ్వుపియడానికి చూస్తాం. మేము సీరియస్ అయితే మమ్మీ రియాక్షన్ ఫస్ట్ చూద్దాం. ఆమె ఎక్కువ సీరియస్ అయినప్పుడు చెప్పేద్దామా, మళ్ళా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొడుతుంది. ఇంటికి ఫోన్ చేసి పైసలు తీసుకున్నాం అంటే ఏం లేదు. ఇంటికి ఫోన్ చేసి పైసలు తీసుకున్నాం అంటే ఏం లేదు. చలో వచ్చేంత వరకు వెయిట్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. 1 hour later. పోదామా, కూర్చో. రాబేట్రా ఏమైందన్నా? ఏమైందన్నా? ఎప్పుడు వచ్చినా షాప్ బంద్ ఉంటుంది. ఎందుకు ఏమైందన్నా? పైసలు ఎప్పుడు ఇస్తావా? ఇస్తుంది కదా మెల్ల. ఎప్పుడు ఇస్తావు? 2,000 తీసుకోపోయి. 2,000 తీసుకోపోయి. అదే అన్న, 1.5 సంవత్సరం అవుతుంది కరెక్టే గాని పద్ధతేనా అన్న ఇది? ఎన్ని ఫోన్లు చేసినా ఒకసారి ఫోన్లు చూసుకొని. అదే అన్న, కాదన్నా, ఎన్ని ఫోన్లు చేసినా చూసుకో. అన్న దగ్గర పైసలు తీసుకున్నా, ఉండే అప్పుడు అవసరం ఉండే తీసుకున్నా. చలో చెప్పలేదు మీకు? తెలియదన్నా. అరే దేశపైన మాట్లాడుతున్నావు. అరే ఏంది, నువ్వు ఎప్పుడు ఉంటానా నీ షాప్ లా? ఎప్పుడు చూసినా బందే ఉంటాను. ఎట్లా నువ్వు ఫోన్ లేవు, లిఫ్ట్ చేయవు. సంవత్సరం అయింది పైసలు తీసుకొని. కాదన్నా, 15 రోజులు నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా చూసుకో సార్. అవునా, 15 రోజుల నుంచి ఫోన్ చేస్తే ఇస్తాను. అయ్యో ఒక 2-3 రోజులు కానీ ఇస్తాను. 2-3 రోజులా? సంవత్సరం అయింది పైసలు ఇచ్చి నీకు. అవునా పైసలు ఇవ్వాలి నాకు. మీ అన్న తమ్ముడా? పైసలు ఇవ్వాలి నాకు. అడుగు, ఆయన అడుగు. అదే అన్న, అది ఇస్తుంది. టైం పడుతుంది అన్న, ఎందుకంటే చేస్తున్నావు. ఎన్ని రోజులు తెలుస్తుంది అన్న. నువ్వు ఆగన్నా, ఫస్ట్ ఒకసారి ఫోన్ చెక్ చేసుకో. చెప్పలేదా? తెలియదన్న, తర్వాత రా అన్న, మళ్ళీ మాట్లాడదాం. ఎందుకన్నా అట్లా చేస్తున్నా? చిన్న అమౌంట్ కాదు, నేను వదిలేనికి నీకు.
₹1,00,000 తీసుకున్నాడు మీవాడు. ₹1,00,000 తీసుకున్నాడు. సంవత్సరం అయింది ఇప్పటికి. ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. ఎప్పుడు వచ్చినా షాప్ బంద్ ఉంటుంది. ఎప్పుడు రేపు పొద్దున సాయంత్రం చూస్తూనే ఉన్నా కదా. అదే అన్న అటు పోయినప్పుడు ఇటు వచ్చినప్పుడు చూసుకుంటూనే ఉంటానా నేను. ఫోన్ చెప్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎవరిని అడగాలి నేను? అన్న ఏందన్నా ఇప్పుడు పోవన్నా ఇంట్లో తెలుస్తానా మళ్ళా మాట తెలియని అన్న తెలితే అని చెప్పి సంవత్సరం నుంచి ఆపుకుంటూ వచ్చిన. అరే బండి ఏదో నీదేనా? లేదన్నా మా ఫ్రెండ్ గాంది ఇది. బండి తీసుకొని పోతాను నేను పైసలు ఇవ్వకపోతే. అన్న సంవత్సరం అయింది నేను పైసలు ఇచ్చిన. సరే అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. లేదు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఫస్ట్ బండి తీసుకోపోతే అయిపోతుంది. ఎట్లా అయింది సంవత్సరం నుంచి పైసలు? అంటే మాట్లాడిన పుణ్యానికి వచ్చిన పైసలు చూడాక. అడుగు ఒకసారి మేమని ఎందుకు తీసుకున్నాడు అడుగు. నా పైసలు ఎప్పుడు ఇస్తాడు? ఇస్తే నేను వస్తానా? ఆ పైసలు నాకు బయట ఇస్తే మంచిగా మిత్ వస్తుండే. నాకు నేను దోస్తాన్లా నీకు ఇచ్చిన. అదే అన్న ఇచ్చిన ఇప్పుడు షాప్ ముందట అందరూ చూస్తారు అని సంవత్సరం నుంచి అదే బాధతో ఆపుకుంటాను. కస్టమర్లు వస్తారు, ఇబ్బంది అవుతుంది, ఫ్యామిలీ తెలియదు అంటే సంవత్సరం నుంచి ఆపుకుంటూ వస్తున్నా. పైసలు అని పోతా. లేట్ అవుతాను పైసలు నేను పోతా. నాకు ఎప్పుడు ఇస్తా పైసలు ఎప్పుడు నేను పోతా. ఏ టైం పడుతుంది? అరే సంవత్సరం నుంచి మరి ఏం చేయాలా? పైసలు ఎప్పుడు చెప్పు బ్రో. నాకు అవన్నీ చెప్పకు. పైసలు నాకు అంతే. సంవత్సరం నుంచి ఆపుకుంటానా భయ్యా. నాకు పైసలు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఒక నెల టైం. నువ్వు బండి తీసుకొని పోతా. నేను అవన్నీ విన్నా. నేను నువ్వు ఒక్కసారి పక్క జరుగు. నేను బండి తీసుకొని పోతా బ్రో. పైసలు మరి ఏం చేస్తారు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇస్తాము. ఇవ్వకుండా ఏదైనా పోతలేము కదా. ఇస్తాము. ఒకసారి ఫోన్ చూడు. మీది నేను చూసాను. మిస్ కాల్ ఎన్ని చేసినా చూడు. సరే అన్న సరే అన్న నేను కాదంటలేను. టైం అన్న ఇప్పుడు అరే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెప్తే నేను ఎందుకు టైం ఇయ్యా? నా సంవత్సరం నుంచి టైం ఇచ్చినా కదా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చెప్తావు. ₹100 చెప్తావు. నేను ఎవరిని అడగాలి పైసలు? వాళ్ళు వీళ్ళని అడుగుతూ ఊరుకుంటారా? నాకు అడిగి ఇచ్చిన అంటారు వాళ్ళు. ఎందుకంటామో మాకు వచ్చి చెప్పాలి. నువ్వు తీసుకున్నాడు అని చెప్పి చెప్పాలి. చెప్పటం మీ ఓడి ఆపుతుండు కదా. నాకు ఆగు మమ్మీ నువ్వు ఆగు. ఇచ్చేది మనమే. ఏంది మొత్తం ఇది చేస్తుంది అన్న. మనం ఏమన్నా నేను పైసలు ఎగ్గొట్టి పోతున్నాం ఏమన్నా. బ్రో పైసలు ఇవ్వు. నా పైసలు ఎప్పుడు నీ వల్ల నా బరా చెప్పలేదు. నువ్వు బండి అడుగు. బ్రో చెయ్యి మీరు వదులు. ఏంది అదే కాదు. ఎన్ని రోజులు ఆపుకోవాలి? దొరుకుతలేవు. నిన్ను ఎప్పటి నుంచి చూస్తాను తెలుసా? మీరేం చెప్తారు? మేమేం చేయమన్నా. మీ కూడా ఏమన్నా ఏం చేయరు. పైసలు ఇచ్చేసాము. ఊకే దమ్దం చేయకూరు మమ్మల్ని. ఇప్పుడు నాకు తెలిసింది కదా. నా మీద పెట్టి పోరి. నువ్వు తెచ్చి ఇప్పుడే అడిగితే టెన్షన్ లేదు. ఇప్పుడే తెలుసు. ఆగన్నా మా చెల్లి ఇస్తుంది కానీ ఆగన్నా జరా. ఎన్ని రోజులు ఆపుతావా నువ్వు? మా చెల్లిస్తా అని చెప్తుంది. అరే పిచ్చోడవా? నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు చెప్పినా కదా మాట ఇచ్చినా వాళ్ళు ఇస్తా అని చెప్పి. ఇస్తా అంటే అమ్మని డాడీని అడిగి చెప్పాలి. అమ్మని డాడీ ఏర్లకుండా ఏమవసరం ఉన్నది నీకు అంతగానము ఉన్నది. నువ్వు ఎన్ని రోజుల నుంచి కనిపిస్తున్నావు? నాకు కనిపిస్తలేనన్నా. పైసలు ఇచ్చేది పైసలు తీసుకున్నప్పుడు ఏం చేసినావు అన్న? పైసలు తీసుకున్నప్పుడు ఏం చేసినావు? నువ్వు వదులు. నువ్వు బాగుండు. నువ్వు మధ్యలో చదువు. మీ ఊరు ఎంత సతాయిస్తుంది తెలుసా? నాకు సతాయని అన్న. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావు? ఫోన్ ఎందుకు సమాధానం ఎందుకు చెప్పవు? నాకు ఎంత బెజార్ వస్తుందన్నా నీకు సతాయిస్తే. అందరు చూస్తారా? చూడని అందరు చూడని. నాకేమవసరం?
నా బాధలు ఎవరు చూస్తారు? ఈమె ఇస్తుందా? ఇస్తుంది అన్న మా నేనే ఇస్తా చెల్లి. అన్న, ఇస్తా నేను. మా చెల్లి ఇస్తా అన్నది కదా, మా చెల్లి ఏడు కంచెలు తెచ్చుకోవాలి, కదా, మా చెల్లి ఏడు కంచెలు తెచ్చుకోవాలి. ఎప్పుడు చేస్తావు? ఇంకా ఏమైంది? నువ్వా చెప్పు, ఎప్పుడు ఇస్తారు పైసలు? అన్న చూడు ఎంత గట్టిగా అరుస్తుండో. ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఎందుకు తీసుకున్నావు? ఏం తీసుకున్నావు? అవసరం ఏమింది? మీరు తర్వాత కొట్టుకోర్రి, ఇక్కడ వద్దు, నాకు అవసరం లేదు. నా పైసలు ఎప్పుడు చెప్పు, తర్వాత కొట్టుకోరు మీరు ఇంటికి పోయి. అన్న ఏంది ఏంది? చెప్పనా? నువ్వు చూపిస్తా కదా నీకు. అన్న నాకు తెలుసు, అందుకే ఇది ప్రాంక్ ఇది. ఇట్లా అందరు చూస్తురు. మైక్ మైక్ கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டனமத்தி పడ్డదా? అర్థం కాదా? ఈ రోడ్ మీద అందరు తీసుకున్నావు, ఎట్లా చేస్తురో చూస్తుందా? చూడని ఇంతలో వచ్చినాయి. ఏమైంది మమ్మీ, ఎట్లా అనిపించింది వీడియో? వీడియో ఎట్లా అనిపించింది? నువ్వు అన్ని పైసలు తీసుకుంటావు అని నేను నమ్మలే ఫస్ట్. అబ్బా నమ్మందే కొట్టినావా? అన్న మాత్రం హైలైట్ యాక్టింగ్ చేసేది, డేంజర్ గా చేసేది. ఓకే థ్యాంక్ యూ. కాదన్నా, నమ్మింది నిన్ను కొట్టింది, నమ్మందే కొట్టిందా? నమ్మదే కొట్టింది. నీకు గట్టిగా ఉంది చిన్న, మంచి ప్రాంక్ ఎట్లా చేశానంటే నువ్వు ఇక పోనెత్తి బచ్చా అనుకున్నా, కానీ ఇప్పుడు వేస్తా ఖచ్చితంగా. గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఆ సైడ్ ఉందా? గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గైస్. లైక్ చేయండి. సరే గైస్, మళ్ళీ వస్తాయి ఇక, మళ్ళీ ఇంకొక వీడియో తోటి వస్తా. కామెంట్ చేయండి. కమెంట్ చేయండి.